ఎయిర్ బేస్ పై భారత్ దాడి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. అండర్ గ్రౌండ్ బంకర్ ను ధ్వంసం చేసిన భారత బలగాలు. మురీద్ సీక్రెట్ బంకర్ ను భారత్ ఎందుకు టార్గెట్ చేసింది? పాకిస్తాన్ పై దాడుల తర్వాత ఏ పబ్లిక్ మీటింగ్కు వెళ్ళినా మోడీ చెబుతున్న ఒకే ఒక్క మాట ఇదే: పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలన్నీ ఐసీయూలో ఉన్నాయన్నదే మోడీ మాట. ఈ మాట చెప్పిన ప్రతిసారి మోడీలో విజయ గర్వం కనిపిస్తోంది. ఎందుకంటే మన రక్షణ బలగాలు ఉగ్రదేశంలో సృష్టించిన విధ్వంసం అలాంటిది. ముఖ్యంగా పాక్ వైమానిక స్థావరాలపై చేసిన దాడులు అసాధారణం. శత్రు దేశంలోకి 100 కిలోమీటర్లకు పైగా చొచ్చుకెళ్ళి దాడులు చేయడం అంత ఈజీ కాదు. కానీ భారత్ చేసి చూపించింది. మన బలగాలు కొట్టిన దెబ్బతో పాక్ వైమానిక స్థావరాలు మరమ్మతులకు కూడా పనికిరాని విధంగా ధ్వంసమైపోయాయి. వాటిలో పాక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మురీద్ వైమానిక స్థావరం ఒకటి. భౌగోళికంగా భారత సరిహద్దులకు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వైమానిక స్థావరం యుద్ధాల్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని పాక్ నమ్మింది. ఆ స్థావరాన్నే నామరూపాలు లేకుండా చేసేసింది భారత్. కానీ ఈ విధ్వంసంలోనూ ఊహకందని ట్విస్ట్ ఒకటి బయటపడింది. భారత్ లక్ష్యం చేసుకున్న వైమానిక స్థావరాలు ప్రధాని మోడీ చెప్పినట్లు ఐసీయూలో ఉన్నాయి. వాటిలో నూర్ ఖాన్, రఫీకి, మురీద్ కీలకమైనవి. ముఖ్యంగా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే మురీద్ వైమానిక స్థావరానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఉన్నాయి. మురీద్ వైమానిక స్థావరంలో పాక్కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బురాక్, ఫాల్కో, బైరక్తార్ TB2S, బైరక్తార్ అకింజీ, CH-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు, ఇతర శక్తివంతమైన వెపన్స్ను మోహరించింది పాకిస్తాన్. కానీ భారత్ చేసిన దాడిలో మురీద్ వైమానిక స్థావరం చాలా వరకు ధ్వంసమైనట్లు ఇటీవల విడుదలైన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమైంది. శాటిలైట్ ద్వారా మే 23న తీసిన ఫోటోలను ది ఇంటెల్ ల్యాబ్కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టాడు. ఈ శాటిలైట్ ఫోటోల ప్రకారం భారత వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మురీద్ ఎయిర్ బేస్లోని కీలకమైన కమాండ్ కంట్రోల్ భవనం ధ్వంసమైనట్లు స్పష్టంగా కనిపించింది. కానీ అస్సలు ట్విస్ట్ ఏంటంటే భారత్ టార్గెట్ చేసింది కేవలం పైకి కనిపించే వైమానిక స్థావరాన్నే కాదు, పాకిస్తాన్కు తప్ప ఎవరికీ తెలియని మురీద్ అండర్ గ్రౌండ్ బేస్ను కూడా. మే 10న పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భీకర దాడులు చేసిన సమయంలో మురీద్ బేస్లోని అనుమానిత భూగర్భ స్థావరాన్ని సైతం భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్లోని భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై భారత్ దాడి చేయడం ఇదే ఫస్ట్ టైం. మాక్సర్ టెక్నాలజీస్ రిలీజ్ చేసిన హై రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. భారత క్షిపణుల దాటికి ఆ భూగర్భ స్థావరం పైన 3 కిలోమీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్లు ఫోటోలో కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురీద్ ఎయిర్ బేస్ ప్రవేశ మార్గానికి ఆ గుంత జస్ట్ 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కమాండ్ అండ్ కంట్రోల్ లేదా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్ ఆ నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలున్నాయి. అందులోని కీలక ఆస్తులు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయాలనే భారత్ దాడి చేసి ఉండొచ్చని అంతర్జాతీయ సైనిక నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక గైడెడ్ అమ్యునేషన్ భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేసే ఖచ్చితమైన దాడిగా అభివర్ణించారు. అటు పాకిస్తాన్ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా మరమ్మతులు చేయలేని స్థాయిలో నష్టం వాటిల్లినట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా తెలిసింది. నిజానికి వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడులు పాకిస్తాన్ను చాలా ఏళ్లు వెనక్కి నెట్టేశాయి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ నష్టాన్ని అంచనా వేసింది. పాకిస్తాన్ ఎయిర్, గ్రౌండ్, వార్ రెడీనెస్ ఇలా ప్రతి దాంట్లో గణనీయమైన నష్టాన్ని చూసింది.
మొత్తంగా చూస్తే ఏప్రిల్ మేలో పాకిస్తాన్ ఏకంగా $3.36 బిలియన్ నష్టపోయింది. మన కరెన్సీలో సుమారుగా 28,000 కోట్లు నష్టపోయింది. తాజా శాటిలైట్ ఫోటోల్లో మురీద్ ఎయిర్ బేస్లో ఉన్న సీక్రెట్ బంకర్ కూడా ధ్వంసమైందని తేలడం చూస్తుంటే పాక్కు జరిగిన నష్టం ఊహకందని రీతిలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మరోసారి భారత్ వైపు కన్నెత్తకుండా చేయడంలో మన బలగాలు సూపర్ సక్సెస్ అయ్యాయనడానికి ఇదే నిదర్శనం.